సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నట్టా లేనట్టా? లేకుంటే ఏదో మీదికి అందరు తెలిసేటట్టు ఆయనకు ఆ పోస్ట్ ఇచ్చి ఎనక మళ్ళా ఆయన పని ఇంకెవలన్నా చేస్తుర్రా? అసలు ఏమనుకుంటుంది ఈ సర్కారు? ఎందుకని ఈ మంత్రి పోస్టు? గాల్లే మెడలు కట్టనీకి తప్ప. అయ్యయ్యో! ఇది నేను గాదు. ఖుద్దు మన సినిమాటోగ్రఫీ మంత్రే అనబట్టిండు. ఈ 'అఖండ 2' రిలీజ్ అన్ని పంచాలను దాటుకొని థియేటర్లలోకొచ్చిందిరా అని సంబరపడే లోపే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎంట్రీ ఇచ్చిండయ్యా. అసలు 'అఖండ 2' సినిమా టికెట్ రేట్లు ఎట్లా పెరిగినాయి? ఎవరి అనుమతితోని పెరిగినాయి? టికెట్ల రేట్లు పెంచుతున్నట్టు నాకు తెలవది. ఇప్పటి సంది ఏ సినిమా టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తే లేదు. హీరోలకు గన్ని కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు? నేను గ్లోబల్ సమిట్ కార్యంలో బిజీగా ఉండి మా ఆఫీసర్లు దానికి పర్మిషన్ ఇచ్చారు కానీ ఇప్పటి సంది గసంటి పప్పులేం ఉడకాయి. అయినా సినిమా అనేది మధ్య తరగతోళ్ళు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండి అందరు చూసి ఎంజాయ్ చేయనీకే గిట్లా ఇష్టం ఉన్న టికెట్ ధరలు పెంచితే ఎట్లా? అంతేకాదు ఇప్పటి సంది సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా టికెట్ రేట్లు పెంచమని నన్ను అడగొద్దని బాంబు వేల్చిండు. అవును సారు, మనలో మన మాట. మీకు తెలవకుండానే ఇదంతా అయిందంటే జర ఇచ్చింద్రం అనిపిస్తుంది. అయినా తప్పులేదులే. ఎందుకంటే మీరు గ్లోబల్ సమ్మిట్‌లో ఓ పారి నేను ఐటీ మినిస్టర్ అన్నారు. స్టేజ్ ఎక్కి ఇండస్ట్రియల్ మినిస్టర్ అన్నారు. మీరేమంటారో మీకే క్లారిటీ లేదు. ఇదో లెక్కన అని నవ్వుతురట. సారు గుస్సా అయిన తీరు చూసినోళ్ళు.